వార్త నశించిన వారికి వెర్రితనంగా కనపడుతుంది. అంటే నశించిపోయిన వారికి వెర్రితనంగా కనపడుతుంది. అంటే ఏంటి సిలువ వార్త అని చాలా మంది అనుకున్నారు. అయితే ఇదే సిలువ వార్త రక్షించబడిన మనకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి మనలోకి వస్తుంది. అంటే ఈ వార్త విన్నప్పుడు మనలోకి ఏమొస్తుందంటే దేవుని యొక్క మహాశక్తి మనకు వస్తుంది. రక్షించబడిన వారికి శక్తి వస్తుంది. అయితే భక్తిహీనులకి ఏమొస్తుంది? ఏం చేస్తుంది? వెర్రితనము ఉంటుంది. వారికి ఏమీ కూడా అర్థం కాని విషయంగా ఉంది. అయితే క్రీస్తులో ఉన్న మనము ఆయన సిలువ వేయబడి 3వ దినాన ఆయన లెగిసి పునరుద్ధరణ అయ్యాడని మనము జ్ఞాపం చేసుకుంటున్న ఈ మాటలు మనకు మన శరీరానికి శక్తిని కలిగిస్తున్నాయి. హల్లెలూయా. అందుకంటే కదా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన కాచిన రక్తం ద్వారా మన పాప క్షమాపణ కలుగుచుంది. ఇది సిలువ యొక్క వర్తమానము. హల్లెలూయా.